సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వ్యూహాల్లో నిమగ్నమవుతున్నాయి. తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ లోపాలు సరిచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ లో వర్గపోరు, బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 3 ప్రధాన పార్టీలకు ఎదురవుతున్న సవాలేంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నాయి పార్టీలు. విజయం తమదేనని ధీమాగా చెబుతున్నాయి. కానీ అన్ని పార్టీలది మేకపోతు గాంభీర్యమే. అంతర్గత సమస్యలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా మారాయి. పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. 2009లో టీడీపీ నుంచి తొలిసారి గెలిచారాయన. తర్వాత ఓటములు ఎదురైనా తిరిగి 2023లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిపై 55,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, వంతెనలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, 100 పడకల దవాఖానా, కొత్త పోలీస్ స్టేషన్ల వంటి అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు. అయితే అదే పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీ మాత్రం ఇటీవల ప్రోటోకాల్ వివాదం, ఫోటో రగడ, సొంత పార్టీ నేతలే దూరం పెట్టడం వంటి సంఘటనలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య సమన్వయం లోపించింది. పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు చెరోదారిలో వెళుతుండడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇది తలనొప్పిగా మారుతోంది. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లిలో ఇప్పటికీ బలమైన పట్టు ఉందనే నమ్మకంతో ఉంది. 2023 ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డి ఓటమితో కారు పార్టీ డీలా పడింది. వర్గపోరు, టికెట్ ఆశావహుల అసంతృప్తి పెద్దపల్లిలో పార్టీ ఓటమికి కారణమయ్యాయి. విద్యాసంస్థలు అధిపతిగా ఉన్న మనోహర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వడంతో నల్ల మనోహర్ రెడ్డి, బొద్దుల లక్ష్మణ్ లాంటి వారు భంగపడి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మనోహర్ రెడ్డి తన ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తూ యువతలో పేరు తెచ్చుకున్నా పార్టీలో అవకాశం ఇవ్వలేదు. ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. దాసరి ఉషా కూడా బీఎస్పీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఆమెకు కింది స్థాయి కార్యకర్తల నుంచి తగినంత మద్దతు లేదనే టాక్ ఉంది. ఇక చిరుమిల్ల రాకేష్ వంటి బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు పార్టీ పరంగా ఎదురుదాడికి సిద్ధమవుతున్నా వర్గపోరు భవిష్యత్తులో ముప్పుగా మారే అవకాశం ఉంది. పెద్దపల్లిలో బలమైన పునాది ఉన్నా ప్రభావం చూపలేకపోతోంది బీజేపీ. నాయకత్వ లోపం, వర్గపోరు ఆ పార్టీకి సవాలుగా మారాయి. సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ మధ్య విభేదాలు పెరిగిపోయాయి. పరస్పర విమర్శలతో నేతలు పార్టీ పరువు తీస్తున్నారు. ఇటీవల దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ప్రకటించిన మండల కమిటీపై గుజ్జుల వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దుగ్గ్యాల వర్గం కూడా అంతే తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఇక గొట్టిముక్కల సురేష్ రెడ్డి లాంటి నేతలు మాత్రం పార్టీలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీలో అంత ప్రాధాన్యం లేకపోవడం పెద్దపల్లిలో బీజేపీని మరింత బలహీనపరుస్తోంది. జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఇరు వర్గాలను సమన్వయం చేయలేకపోవడంతో పెద్దపల్లి కమలం పార్టీలో ఇంటిపోరు అలాగే ఉంది. అన్ని పార్టీలు వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పెద్దపల్లి ప్రజలు మాత్రం అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు అభివృద్ధి పనులు పెద్దపల్లిలో కాంగ్రెస్కి అనుకూల వాతావరణం సృష్టించాయంటున్నారు. ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు దిగకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగానైతే లేదు. పంతాలు, పట్టింపులే తప్ప బీజేపీ కూడా బలం పుంజుకోలేకపోతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపల్లి ప్రజలు ఎటువైపు అన్నది అన్ని పార్టీలకు పెద్ద పరీక్షగానే ఉంది.